ఈ వీడియోలో మనం చాప్టర్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాం. చాప్టర్ 2 ఫ్రమ్ ద బుక్ అన్ అన్సీన్ హ్యాండ్. మనకు కనిపించని వెనక ఒక చెయ్యి, అది రిటర్న్ బై A.R. ఎపర్సన్. అందులో చాప్టర్ 2 చదువుతున్నాం మనం. చాప్టర్ 2 ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. Liberty is the only thing you cannot have unless you are willing to give it to others. లిబర్టీ అనే ఒకటి, స్వాతంత్రం అనే ఒకే ఒక విషయం మీరు ఇంకొకరికి ఇవ్వకపోతే అది మీకు రాదు. మీరు ఇంకొకరిని స్వేచ్ఛగా ఉండనిచ్చినప్పుడు అది మీకు కూడా ఉంటుంది. లిబర్టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రైట్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్. లిబర్టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రైట్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్. లిబర్టీని ఎలా, స్వాతంత్రాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే హక్కులు, దాంతో కూడిన బాధ్యతలు. ఇట్స్ ఆపోజిట్. లైసెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రైట్స్ విత్ నో రెస్పాన్సిబిలిటీస్. దానికి వ్యతిరేకత ఏంటంటే లైసెన్స్. అది ఎలాగైతే మనం డిఫైన్ చేయొచ్చు అంటే రైట్స్ విత్ నో రెస్పాన్సిబిలిటీస్, హక్కులు, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా, బాధ్యత లేకుండా. Another word for license would be anarchy or a situation where there are no rules, rights or privileges. ఇంకొక వర్డ్ ఏంటంటే లైసెన్స్ కి అనార్కీ. అనార్కీ అనే ప్రభుత్వం, ఆర్ ఏ సిచ్యువేషన్ వేర్ దేర్ ఆర్ నో రూల్స్, పరిస్థితి. అనార్కీ అనే సిచ్యువేషన్ కానీ ఏ పరిస్థితిలో అయితే రూల్స్, రైట్స్, ప్రివిలేజెస్ ఏవి ఉండవో అది అనార్కీ. ద స్ట్రాంగ్ డివోర్ ద వీక్. ఆ అనార్కీ ఏం చేస్తాడు? ఆ అనార్కీలో ఏంటంటే స్ట్రాంగ్ డివోర్ ద వీక్. బలవంతుడు బలహీనుని పరిపాలిస్తాడు. ద పవర్లెస్ డిస్ట్రాయ్ ద పవర్ఫుల్ డిస్ట్రాయ్ ద పవర్లెస్. బలవంతుడు బలలేనోడిని నాశనం చేస్తాడు. అది అనార్కీ. అది ఏంటంటే యానిమల్ వరల్డ్, సర్కిల్ ఆఫ్ లైఫ్ కి యూజ్ అయింది, కానీ పీపుల్స్ రైట్స్ కి అది డిఫరెంట్ కంప్లీట్ గా. అది ఎవల్యూషన్ థియరీ అని చెప్పింది అంటే పీపుల్ కూడా అలాంటి సిచ్యువేషన్ లో లూప్ హోల్స్ కింద ఒక ప్లేస్ లో యూజ్ చేయాల్సిన థియరీని అన్నెసరీ ప్లేసెస్ లో యూజ్ చేస్తుంది ఎవల్యూషన్ థియరీ. ఇన్ ద యానిమల్ వరల్డ్ లైసెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద లా ఆఫ్ జంగిల్. యానిమల్ వరల్డ్ లో లైసెన్స్ is defined as the law of jungle. మీకు చెప్పా కదా, సర్కిల్ ఆఫ్ లైఫ్, ద లా ఆఫ్ జంగిల్. దోస్ హూ లవ్ ఫ్రీడమ్ మస్ట్ రికగ్నైజ్. అది హ్యూమన్స్ కి అప్లికబుల్ అవ్వదు, కానీ ఎవల్యూషన్ థియరీ హ్యూమన్స్ కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పి మ్యాన్స్ రైట్స్ తీసేసుకుంటుంది, ఆత్మ స్వాతంత్రాన్ని, లిబర్టీని తీసేసుకుంటుంది. ఇన్ ద యానిమల్ వరల్డ్ లైసెన్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లా ఆఫ్ జంగిల్. దోస్ హూ లవ్ ఫ్రీడమ్ మస్ట్ రికగ్నైజ్ దట్ అదర్స్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ టు దేర్ ఫ్రీడమ్ యాజ్ వెల్. ఎవరైతే స్వతంత్రాన్ని ప్రేమిస్తారో అతను ఏమైనా అనుకుంటాడంటే మనకున్నట్టు హక్కుల్లాగే మిగతా వాళ్ళకు కూడా హక్కులు అనుభవించే స్వేచ్ఛ ఉందని. ఎవరైతే హక్కులు, స్వాతంత్రాన్ని ప్రేమిస్తారో, ఒక మనిషి స్వతంత్రుడిగా ఉండాలని, ఒక మనిషి కానీ ఒక స్త్రీ కానీ స్వతంత్రుడిగా ఉండాలని కోరుకుంటాడో వాళ్ళు ఇలాంటివి అనుకుంటారు వాళ్ళు. చూడండి, ఫ్రీడమ్ అంటే నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది ఫ్రీడమ్. కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు డిటర్మైన్ చేస్తాడు? మనిషి డిటర్మైన్ చేయకూడదు, గవర్నమెంట్ డిటర్మైన్ చేయకూడదు. ఎవరైతే మనల్ని సృష్టించాడో ఆ సృష్టికర్తే డిటర్మైన్ చేస్తారు. అదే కదా మనకి థియరీ, మనకి ఎన్నో బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అవే కదా. మనకి మోసెస్ కానీ సర్మన్ ఆన్ ద మౌంట్ మీద మనకి క్రైస్ట్ ఇచ్చినవి అవే కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం ఎలా బతకాలని. డెట్రానమీలో కానీ 5 books ఆఫ్ మోసెస్ కానీ మనకి మాథ్యూ, మార్క్ అండ్ లూక్, జాన్ గాస్పల్స్ లో కానీ మనకి టీచ్ చేస్తుంది అదే కదా, హౌ టు లివ్. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే టీచ్ చేసేది అదే కదా, మనం నేర్చుకోవాల్సింది అదే కదా. Those who love freedom, their freedom as well, and that only by recognizing this fact will be totally free. That means that all individuals must restrict their freedom to harm others, or none will be free to enjoy their rights to life, liberty and property.
దట్ మీన్స్ దట్ ఆల్ ఇండివిజువల్స్ మస్ట్ రిస్ట్రిక్ట్ దర్ ఫ్రీడమ్ టు హార్మ్ అదర్స్. అంతేకాకుండా ఇప్పుడు మనం వేరే వాడికి అలా అని మనకు స్వేచ్ఛ ఉందని, స్వేచ్ఛ ఉన్న ప్రతి ఒక్కడు ఇంకొక మనిషి స్వేచ్ఛగా ఉండాలని కోరుకునే మనస్తత్వం ఉండాలి. అప్పుడు ఏంటంటే అతను ఇంకొక వ్యక్తి స్వేచ్ఛ కోసం, ఇంకొక వ్యక్తి రైట్స్, హక్కులు జాగ్రత్తగా ఉండడం కోసం ఇతను అతనికి అన్యాయం చేయకుండా ఉంటాడు కదా. అది మనకి ఇక్కడ చెప్తున్నాడు. మనం వాళ్ళ లైఫ్ని కానీ, లిబర్టీని కానీ, ప్రాపర్టీని కానీ మనం వాళ్ళని ఆశించాం కదా. నీ పొరుగు వాడి దాంట్లో ఏదైనా నువ్వు ఆశింపకూడదని మనకి చెప్పిన 10 Commandmentsలో లా ఆఫ్ మోసెస్ గాడ్ గేవ్ టు, దేవుడు మనిషికి ఇచ్చిన లాలో అని తెలియజేసింది అదే కదా. నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు మనం. సెకండ్ 5 laws in the 10 Commandments. The creator of man laid down some guidelines about the rights of others. ఎవడైతే మనిషిని సృష్టించాడో కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాడు ఆయన. ఎవల్యూషన్ థియరీ బిలీవ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆల్ క్రియేటెడ్ బై సెల్ఫ్ అనుకుంటారు. కానీ చూడండి, ఏదైనా చూడండి, వాచ్ చూడండి, ప్రతి విషయం వెనకాల ఈ సిస్టమ్ చూడండి, ఏదైనా ప్రతి దాని వెనకాల ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలాగే సిమిలర్గా మన ఫంక్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ బాడీ, ఎక్స్టర్నల్ బాడీ, మన స్వెట్ గ్లాండ్స్, ఇవన్నీ మీరు నథింగ్ నుండి క్రియేట్ అవ్వబడి అక్కడ నుండి మ్యాటర్ దాని అంతటా అదే క్రియేట్ అయిపోయి ఒక ఫ్లూయిడ్లో ప్రీమాడ్యూల్ ఫ్లూయిడ్ నుండి స్పీసీస్ వచ్చేసి బయటికి, యానిమల్స్ వచ్చేసి అవి బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఒక జంతువు నుండి ఇంకొకటి అసలు మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఆ నాలెడ్జ్ అంతా ఎవరు ఇవ్వాలి? నథింగ్ నుండి రాదు. సమ్మన్ హ్యాస్ టు క్రియేట్ దట్ నాలెడ్జ్, ఇంటర్నల్ నాలెడ్జ్. ఈ బేసిక్ సిస్టమ్ వెనకాలే ఇంత నాలెడ్జ్ ప్రిజర్వ్ అయిన ఉన్నప్పుడు ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, హార్డ్వేర్, డిఫరెంట్ హార్డ్వేర్ని, ఇంటెలిజెన్స్ ఉంది ప్రతి క్రియేషన్కి. ఇప్పుడు మనిషి మట్టి నుండి వచ్చాడనే, రాయి నుండి వచ్చాడనే ఎవల్యూషన్ థియరీ చెప్తుంది. మనిషిని దేవుడు మట్టి నుండి సృష్టించాడని బైబిల్ చెప్తుంది. రెండు సిమిలర్గా చెప్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే దేర్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ ఇన్ ద క్రియేషన్ థియరీ. సమ్మన్ హ్యాస్ టు క్రియేట్ ఇట్. ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండాలి. దీని అంతటి ఇదే క్రియేట్ చేయబడి అని అనుకుంటే అది ఫూలిష్నెస్సే కదా. సిమిలర్గా మనల్ని మనం క్రియేట్ చేయబడ్డాం అనుకుంటే దానికి మించిన ఫూలిష్నెస్ ఏది లేదు. ఎవల్యూషన్ థియరీని బిలీవ్ చేసే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఫూల్స్ కాక ఏమవుతారు? అంతకు మించి ఏమి ఉండదు. మీకు మీరు హార్మ్ చేసుకోవడం తప్ప. ద క్రియేటర్ ఆఫ్ మ్యాన్ laid down some guidelines about the rights of others. ఈ మానవుని సృష్టించిన క్రియేటర్ కొన్ని గైడ్ లైన్స్ మనకి ఇచ్చాడు. దీస్ గైడ్ లైన్స్ ఆర్ రిటన్ ఇన్ ద నెగటివ్ ఇన్ అట్లీస్ట్ 6 of the 10 Commandments. అదే చెప్పాను కదా, అందులో అట్లీస్ట్ 6 ఆయన మనకి ఇచ్చాడు. ద గైడ్ లైన్ ఈస్ రిటన్ thou shalt not, which means that all will be free if all men confine their activities to those which do not harm others. ప్రతి మనిషి అతని యాక్టివిటీస్ చేసే పనుల్ని ఇంకొకటి హాని జరగకుండా రెస్ట్రిక్ట్ చేసుకుంటే అది చాలు కదా. అంతే కదా, మనం వేరే వాడి ఫ్రీడమ్ని thou shalt not, నువ్వు చెయ్యకూడదు, thou shalt not అనే 6 commandments, which means that we all be free. మనం అందరూ సిమిలర్ ఫ్రీడమ్ ఉంటుంది కదా. కొన్ని మనం ఇంకొకటి కలుగు చేయకపోవడం వల్ల. Let us read that. మనం దాన్ని చదువుకోము. Let us read scripture. Chapter 20, Exodus. Thou shalt not take.
honor thy father and thy mother, that thy days may be prolonged, that thy days may be long upon the land which the Lord thy God giveth thee. ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు మన యాక్టివిటీస్ ని. క్రియేటర్ ఆ కమాండ్మెంట్స్ ని మోసెస్ ఆ క్రియేటర్ రివీల్ చేశాడు. ఎక్సోడస్ 20:13 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. Honor thy father and thy mother, that thy days may be long upon the land which the Lord thy God giveth thee. నరహత్య చేయకూడదు, తౌషల్లాట్కి ఇంకొకరిని చంపకూడదు. అది నీ యాక్టివిటీని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. మనం ఇంకొకరిని మన పొరుగు వాడిని మనలాగే అతను ఫ్రీ లిబర్టీని మనం ఇవ్వడానికి కొన్ని చేయకపోవడం వల్ల మనకి ఫ్రీడమ్ ఇస్తుంది. thou shalt not commit adultery, వ్యభిచరించకూడదు. ఇది మనకి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పదు కదా. మనిషి మ్యాన్స్ రైట్స్ ని రెస్ట్రిక్ట్ చేయకూడదు. thou shalt not commit adultery, వ్యభిచరించకూడదు. thou shalt not steal, దొంగిలింపకూడదు. thou shalt not bear false witness against thy neighbor, నీ పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. నీ పొరుగు వాడి ఇల్లు ఆశింపకూడదు. thou shalt not covet thy neighbor's house, thou shalt not covet thy neighbor's wife, nor his manservant, nor his maidservant, nor his ox, nor his ass, nor anything that is thy neighbor's. నీ పొరుగు వాడి ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాడి భార్యనైనను, అతని దాసునైనను, దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగు వాడి దేన్నైనను నీవు ఆశింపకూడదు. అతని ప్రైవేట్ ప్రాపర్టీ నువ్వు ఆశింపకూడదు కదా. అదే ఇక్కడ మనకి మన ప్రభు అయిన దేవుడు క్రియేట్ చేసిన క్రియేటర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రిస్ట్రిక్ట్ చేస్తుంది. అది మనకి నాలెడ్జ్ హ్యాస్ టు బి లెర్న్. మనం జ్ఞానం సంపాదించాలి బెటర్ సర్వైవల్ కోసం. ఇంకొకరిని బెటర్గా సర్వైవ్ అవడానికి మనం మన ఫ్రీడమ్కి ఇంకొకరి ఫ్రీడమ్ కోసం మనం నాలెడ్జ్ సంపాదించాలి. ఆ నాలెడ్జ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వదు. Only the Bible will give you that education. America's founding fathers, when they wrote the Constitution and the Bill of Rights, also wrote their guidelines in the negative. Congress shall pass no laws, but these restrictions enable man to freer, because man's life would be freer of governmental restraints. Those who wrote the Constitution were concerned about the concept of equal rights. Congress shall pass no laws. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చేస్తుందని కాంగ్రెస్ లాస్ పాస్ చేయకూడదు. బట్ దీస్ రెస్ట్రిక్షన్ ఎనేబుల్స్ ద మ్యాన్ టు బి ఫ్రీయర్, బికాస్ మ్యాన్ లైఫ్ వుడ్ బి ఫ్రీ ఆఫ్ గవర్నమెంటల్ రెస్ట్రిక్షన్స్. దోస్ హూ రోట్ ద కాన్స్టిట్యూషన్ వర్ కన్సర్న్డ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ రైట్స్. కాన్స్టిట్యూషన్ రాసేవాళ్ళు అంబేద్కర్ కానీ మిగతా ఏ కంట్రీలో రాసేవాళ్ళైనా అందరూ కాదు. ఇప్పుడు మనుశాస్త్రం అనేది అందులో చాలా హార్మ్ఫుల్ థింగ్స్ ఉన్నాయి కదా. దాన్ని ప్రాపర్గా రాసినప్పుడు ఈక్వల్ రైట్స్ గురించి ఆలోచిస్తారు. ఇంకొకటి మనలాగా మన పొరుగు వాడు అలాగా స్వతంత్రుడిగా బతకాలనేదాన్ని. They were attempting to separate themselves from a monarchy as form of government where certain individuals, the king and his court, had more rights than the common citizens. They were attempting to separate themselves from a monarchy as a form of government where certain individuals, the king and his court, had more rights than the common citizens. Monarchyలో ఏముంటుంది? కామన్ సిటిజన్స్ కంటే కింగ్ అతని కోర్టుకి ఎక్కువ పవర్ ఉంటుంది. దీస్ ఇండివిజువల్స్ హ్యావ్ సుపీరియర్ రైట్స్ బికాస్ ఆఫ్ ది ఈ ఇండివిజువల్స్కి ఏంటంటే ఎక్కువ రైట్స్ ఉంటాయి కామన్ సిటిజన్స్ కంటే. కామన్ పీపుల్కి తక్కువ రైట్స్ ఉంటాయి. అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్ వర్ కన్విన్స్డ్ దట్ దే వుడ్ నాట్ అలో దిస్ ఇన్ఈక్వాలిటీ. ఇలాంటి ఇన్ఈక్వాలిటీని, ప్రీవియస్గా జరిగిన ఇన్ఈక్వాలిటీని అలో చేయకూడదని, ఇలాంటి ప్యాటర్న్ రిపీట్ చేయకూడదని. మంచి ప్రభుత్వం ఉండి మంచి కింగ్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఆ కింగ్స్ కరప్ట్ మెజారిటీ స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నప్పుడు జనాల ఫ్రీడమ్ అనేది చాలా పోతుంది. అందుకనే ఇలాంటి రిపీట్ అవ్వకూడదని ప్యాటర్న్స్ని. As they wrote
wrote the founding documents. They wrote in the constitution that all men were created equal. ప్రతి మనిషి సమానంగా సృష్టించబడ్డాడు. The lowest had the same rights to the life, liberty and property as did the highest. తక్కువ వాడికి లైఫ్ లిబర్టీ మీద ఎక్కువ వాడికి ఎలా ఉంటాయో సిమిలర్గా తక్కువ వాడికి కూడా అదే సేమ్ రైట్స్ ఉంటాయని కాన్స్టిట్యూషన్ లో రాశారు. మోడర్న్ మ్యాన్ త్రూ ద మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ పాసెస్ లాస్ టు మేక్ మెన్ ఈక్వల్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ దర్ లైఫ్. ఈ మోడర్న్ మ్యాన్స్ ఏం చేస్తాడంటే త్రూ ద మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీని మిస్యూజ్ చేసుకొని లాస్ పాస్ చేసేసి through the misuse of government passes law to make men equal in all areas of their lives. This obvious misunderstanding of man's nature has caused much grief as long as a man has been attempting to create government. The solitary man alone in his environment need not concern himself with rights, and he need to create government to protect those rights. No one exists to plunder his goods or takes his life. There is no need to protect his rights, they are secure. మోడర్న్ మ్యాన్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి రైట్స్ ఈక్వల్ చేసేయడం, గవర్నమెంట్ మిస్యూజ్ చేసుకోలేదు. ఆబ్వియస్ మిస్అండర్స్టాండ్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అసలు మిమ్మల్ని దోచుకునే వాళ్ళు లేరు, ఎవరు లేరు, మీరు ఆల్రెడీ ఫ్రీగా ఉన్నారని ఈ లూప్ హోల్స్ ని, ఈ కరప్టెడ్ ప్యాటర్న్స్ ని చూపించకుండా అసలు గవర్నమెంట్ పొజిషన్ అది కాదు, అసలు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్. మీ రైట్స్ అన్ని ఆల్రెడీ సెక్యూర్ గానే ఉన్నాయి కదా, మేము వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అది కరప్ట్ అయిపోతుంది. మోడర్న్ మ్యాన్ ఒకటి వచ్చి ఈవిల్ ఇంటెన్షన్ తో ఉన్న పీపుల్ వచ్చి situations and corrupt చేస్తారు. It is only another individual or group of individuals join him in his solitary existence that concern about rights become important. Each of the inhabitants. ఇక్కడితో ఎండ్ చేసుకుందాం. చాప్టర్ 2 పేజ్ 1లో ఉన్నాం మనం. మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రేపు సాలిటరీ మ్యాన్ దగ్గర నుండి. చాలాసేపు మాట్లాడాను, ప్రీవియస్ వీడియో కూడా చేశాను ఇప్పుడే. సో ఇక్కడ నుండి ఎండ్ చేసుకుందాం, రేపు డిస్కస్ చేసుకుందాం లేదా ఈవినింగ్ డిస్కస్ చేసుకుందాం.